పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సీఎం దీదీ వర్సెస్ పీఎం మోదీ అన్నట్టుగా హోరాహోరీగా జరిగాయి. మమతా పంతం, బీజేపీ శపథం. విజయం ఎవరిదో ఇవాళ తేలబోతోంది. 15 ఏళ్లుగా సీఎం గిరి చేస్తోన్న దీదీ ఈసారి కూడా జయం తమదేనంటున్నారు. సవాలే లేదు. పశ్చిమ బెంగాల్ ఖచ్చితంగా కమలం వికాసం ఖాయమంటున్నారు బీజేపీ నేతలు. ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి ఎడ్జ్నిచ్చాయి. అసలు సిసలు బెంగాల్ రాయల్ టైగర్ ఎవరో కాసేపట్లో క్లారిటీ రాబోతోంది. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ఈసారి కోల్కతాలోని భవానీపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. అక్కడ ఆమెకు ప్రత్యర్థిగా పశ్చిమ బెంగాల్ బీజేపీ సారథి సువేందు అధికారి పోటీ చేశారు. ఆయన మరో నియోజకవర్గం నందిగ్రామ్ నుంచి కూడా పోటీ చేశారు. ఇక మమతా రైట్ హ్యాండ్ గా భావించే ఫిర్హాద్ హకీం కోల్కతా పోర్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. బీజేపీ నుంచి రాకేష్ సింగ్ ఆయనకు ప్రత్యర్థిగా ఉన్నారు. సందేశ్ ఖాళీ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. సనత్ సర్దార్ ని బీజేపీ ఇక్కడి నుంచి బరిలోకి దింపింది. ఎస్సీ రిజర్వ్డ్ అయిన ఈ స్థానంలో టీఎంసీ నుంచి జమా సర్దార్ పోటీ చేశారు. బెంగాల్ హాట్ ల్యాండ్ లో 4వ విక్టరీ కొట్టడానికి మమతా బెనర్జీ రెడీ అయిపోయారు. దశాబ్దాల కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టిన ఈ స్ట్రీట్ ఫైటర్ 2011 నుండి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. దీదీతో ఢీ కొనలేక కమ్యూనిస్టులు ఢీలా పడ్డారు. కమ్యూనిస్టుల ఓటు బ్యాంక్ బీజేపీకి మళ్లింది. 2021 ఎన్నికల్లో టీఎంసీకి 44.91% ఓట్లతో 215 సీట్లు వచ్చాయి. అదే ఎన్నికల్లో బీజేపీకి 10.16% ఓట్లతో 77 సీట్స్ వచ్చాయి. డబుల్ ఇంజన్ సర్కార్ అనే నినాదంతో బీజేపీ ఎన్నికల్లో పోటీ చేసింది. మరి ఈసారి బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ మళ్లీ గెలిస్తే జాతీయ రాజకీయాల్లో దీదీ పాత్ర పెరుగుతుందని అంచనాలు వచ్చాయి.